మా బాల్కనీ చూడండి, మొక్కలన్నీ కూడా ఎలాగున్నాయో. ఈరోజు అయితే వర్షం పడింది కదా, అందుకని ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే చూడండి, ఆకులు కూడా చాలా బాగున్నాయి. ఇదిగో ఇది చూడండి ఎంత పొడుగైపోయిందో. ఇవన్నీ కట్ చేయాలి, ఏది నేను ఇంకా సర్దలేదు. కాకపోతే బాల్కనీలో మొక్కలన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. చూడండి, ఇదిగో ఇవి కూడా ఫ్లవర్స్ కదా, ఇదంతా ఫ్లవర్స్ మొక్కలు ఉదయం పూస్తాయి, చూపిస్తాను నేను. ఈ ప్యాకేజీ డొక్కులో వేసాను, ఎంత బాగుందో చూడండి. స్నేక్ ప్లాంట్ కూడా చాలా బాగుంది. అండ్ అలాగే చూడండి, డెవిల్స్ ప్లాంట్ అని అంటారు దీన్ని. సో చాలా బాగుంది. ఇదిగో ఇందులో కప్ప కూడా ఉంది చూడండి, చూపిస్తాను. లోపల దాగుంది నన్ను చూసి. సో మేడ మీదకి ఎలాగొచ్చేస్తున్నాయి అన్నమాట ఈ కప్పలు అవిను. అండ్ ఇది కూడా, ఇవైతే ఫ్లవర్స్ మీకు తెలిసినవే. అండ్ ఇవన్నీ తీసేసాను కదా, ఇంకా పెట్టలేదు అసలు. ఈ ప్లాంటర్స్ అన్నీ తీసేసాను, పెట్టాలి. ఏవి పెట్టలేదు, సర్దలేదు నేను. అలాగే నేను తీసుకొచ్చిన మొక్కలు కూడా ఇగో చూడండి ఇక్కడ ఉన్నాయి. కొన్ని మాత్రం ఎండిపోయాయండి, ఎండకి బాగా పాడైపోయి. కాకపోతే కొన్ని మాత్రం ఉన్నాయి, వాటిని జాగ్రత్తగా వేసేసుకుంటాను. ఇదిగో ఇక్కడ ఉన్నాయి కొద్దిగా. మరువం ఏంటో ఎప్పుడు కూడా డౌటేనండి బాబు, మరువం ఎందుకు అలాగవుతూ ఉంటుందో. సో అయితే నేనేమిటనుకుంటున్నానంటే, చూద్దాం ఉండండి అసలు ఈ ప్లాంట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అసలు. చూడండి, ఇదైతే వాడాంబరం అనమాట, తెచ్చాను మంచి కలర్ అని. అలాగే ఇదైతే మందారం, చిన్న చిగురు ఉంది, పర్వాలేదు. కానీ ఇదిగో చూడండి, ఇవన్నీ కూడా ఎలాగైపోయాయి, ఎండిపోయినట్టు అయిపోయాయి కదా. మరువం ఇది బతికితే చాలండి నాకు, కానీ బతుకుతుందా లేదా తెలియడం లేదు. ఇది ఇది మొక్క తలక చిన్న కొమ్మ వేశాను. ఇదిగో ఇది కూడా కొమ్మే. అండ్ ఇదిగో చూడండి, ఇది కొమ్మే. ఇవన్నీ కొమ్మలే అన్నమాట. ఇక్కడ అన్నీ పెట్టాను. అండ్ ఇందులో కూడా ఒకటి పెట్టాను, ఏదో రైట్. ఇదిగో ఇది ఇంకొకటి వెరైటీ, ఇదండి చాలా ఇంపార్టెంట్. ఇది ఒక రకమైన ఇదనమాట. ఏంటంటే మనీ ప్లాంట్లో ఒక వెరైటీ ఇది. దీన్ని మాత్రం జాగ్రత్తగా కాపాడాలి. కాకపోతే చూసారా, పడిపోయింది అప్పుడే కిందని. ఇది వేసేయాలి ఏకంగా, రేపు వేసేయాలి. ఇదిగో ఇది చూడండి, మనీ ప్లాంట్లో ఒక వెరైటీ అనమాట. ఇది చాలా చాలా అందంగా ఉంటుంది ఇది. అండ్ ఇవైతే చిన్న టేబుల్ గులాబీల్లో మంచి కలర్, ఇది వైట్ ముద్ద అనమాట. సో బతికేస్తాయి అంటారు కదా, నేనైతే ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నాను, కొన్నైనా బతికేస్తాయని. మరి చూడాలి. ఎందుకు ఇప్పుడు తీస్తున్నానంటే, నేను తీయడానికి అవ్వలేదు సాయంత్రం, అందుకే. అయితే మీషో నుంచి తెప్పించిన వాటిలో ఇదిగో ఇది ఒక్కటే బతికిందండి, మిగతా అవన్నీ పోయాయి. సో నేను మళ్ళీ తెప్పించుకోవాలి అని అనుకుంటున్నాను. ఇదైతే బతికింది, పర్వాలేదు. సో ఇదండి నా అప్డేట్స్, బాల్కనీ అప్డేట్స్ అనమాట. చూడండి, ఒక్కసారి మీకు చూపిస్తాను. అండ్ వెనకాతలు చూసారా, చిన్న చిన్న శబ్దాలు కూడా వినిపిస్తున్నాయి. ఒకటి ఏసీ శబ్దం అయితే, ఇంకొకటి చిన్న మిడత శబ్దం వినిపిస్తుంది చూడండి. అండ్ చూడండి, సో దిస్ ఈజ్ అవర్ బాల్కనీ. ఇలాగుంది. ఇందులో మొక్కలు మార్చాలి మళ్ళీ, చూసారా లేవు. ఇందులో కూడా మార్చాలి. అండ్ చాలా రోజులు బట్టి పట్టించుకోలేదు కదా, అందుకే ఇలా ఉంది. సో ఇప్పుడు మళ్ళీ పట్టించుకుంటే చాలా చక్కగా తయారవుతుంది. చూడండి, ఆకులు ఎంత ఫ్రెష్గా ఉన్నాయండి వర్షం పడడం వల్ల. సో బ్యూటిఫుల్, చాలా బాగున్నాయి. ఇదిగో ఎంత చక్కగా ఉందో చూడండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. రోజు కూడా నేను కుకింగ్ ఐటమ్స్ పెడుతుంటాను, అలాగే టెర్రస్ గార్డెన్ గురించి పెడుతుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.